హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా టాప్ 150 గ్రాండ్ టెస్ట్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ 50 వరకు మనం ఈ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి అతి తొందరలోనే ఉన్నాయి. ఇప్పుడు మనకు 24 జూన్ నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కూడా ఉండబోతున్నాయని ఈరోజే మనకు తెలిసింది. సో వాటికి 100% అందులో స్కోర్ చేసే కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో, ఈ వారం రోజుల తర్వాత జరగబోయే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాస్తున్నారో ఖచ్చితంగా చూడాల్సిన బిట్స్ ఇవి. డెఫినెట్గా స్కోర్ అవుతాయి. మొన్న జరిగిన గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి, 100% ఉపయోగపడతాయి. సో మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 2023లో ఆన్లైన్లో అత్యధికులు వెతికిన పదం ఏది అని మనకు ఒక క్వశ్చన్ చూసుకుంటే డీప్ ఫేక్, అథెంటిక్, కబుట్స్. సో మరి దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే అథెంటిక్ అనే పదాన్ని ఎక్కువ మంది ఆన్లైన్లో వెతికారన్నట్టయితే మనకు ఒక సర్వే ద్వారా అయితే తెలిసింది. సో అథెంటిక్ అనేది గుర్తుంచుకోండి. సో అలాగే సెకండ్, ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ఇటీవల అని అంటే మనకు జకార్తా, న్యూఢిల్లీ, కౌలాలంపూర్లో మనం చూసుకుంటే ఇండోనేషియా రాజధాని అయిన జకార్తాలో మనకు ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ అయితే జరిగింది. సో నెక్స్ట్, COP29 సదస్సు 2024లో ఎక్కడ జరగనుంది అనేది మనకు క్వశ్చన్. సో మరి దుబాయ్, సౌదీ అరేబియా, బాకు. సో మరి దీని ఆన్సర్ వచ్చేసి బాకు అనేది మనం చూసుకోండి అజర్బైజాన్ యొక్క రాజధానిగా అయితే చూడవచ్చు. ఈ బాకులో మనకు COP29 జరగబోతోంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ద పార్టీస్ 29 యొక్క సదస్సు మనకు 2024లో అజర్బైజాన్ యొక్క రాజధాని బాకులో జరగనుంది. మరి COP28 అనేది మనకు దుబాయ్లో జరిగిందండి, గుర్తుంచుకోవాలి. COP28 అనేది దుబాయ్లో జరిగింది. COP27 అనేది మనకు చూసుకుంటే ఈజిప్ట్లో జరిగింది, అది గుర్తుంచుకోండి. అలాగే COP26 అనేది మనకు స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరిగింది. స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరిగిన ఈ క్వశ్చన్ మనకు మొన్న ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. ఈ COP29 క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఉంది. బాకులో జరిగింది గుర్తుంచుకోవాలి. COP28 దుబాయ్, ఇది గుర్తుంచుకోవాలి. 100% ఇంపార్టెంట్ బిట్ ఇది. సో అలాగే ఫోర్త్ బిట్, ఇటీవల జరిగిన ఎలక్షన్ ఫలితాలకు సంబంధించి ఇందులో సరికాని జత ఏది అనే ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ చూడండి, మనకు మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ నియామకమయ్యారు, బీజేపీకి సంబంధించి, కరెక్ట్ ఇది. మిజోరం సీఎంగా లాల్ దుహేమా మనకు నియామకమయ్యారు, ఇది కూడా కరెక్ట్. అలాగే ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ నియామకమయ్యారు, కరెక్ట్, బీజేపీ. అలాగే రాజస్థాన్ సీఎంగా మోహన్ చరణ్ మాజీ అనేది మాత్రం రాంగ్ ఆన్సర్. ఈయన ఇటీవల మనకు జస్ట్ ఒడిస్సా మొన్న రిజల్ట్స్ వచ్చాయి కదా జూన్ 4th నాడు, ఆ ఒడిస్సాకు సంబంధించి అక్కడ బీజేపీ గెలిస్తే అక్కడ ఈ మోహన్ చరణ్ మాజీ వారిని ఒడిస్సా సీఎంగా నియమించారు. మరి రాజస్థాన్ సీఎంగా నియమించింది ఎవరిని అంటే భజన్ లాల్ అనే వ్యక్తిని నియమించారు. సో ఇది బీజేపీ పార్టీ, గుర్తుంచుకోండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్. సో అలాగే ఫిఫ్త్ది, బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క 59వ వ్యవస్థాపక దినోత్సవం ఎక్కడ నిర్వహించారు అని అంటే మనకు హజారీబాగ్, జార్ఖండ్లోని హజారీబాగ్లో నిర్వహించారు వ్యవస్థాపక దినోత్సవం, గుర్తుంచుకోండి. అలాగే సిక్స్త్, ఇటీవల దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అని అంటే మనకు దీని యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఆల్రెడీ 2 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి, వాటన్నింటినీ కలిపేసి ఒకటేలాగా చేయబోతున్నారు. సో దానివల్ల అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అయితే మారబోతుంది మధ్యప్రదేశ్లో, చూసుకోండి. నెక్స్ట్ 7, ప్రపంచంలో తొలిసారిగా సైనిక గూఢాచారి ఉపగ్రహం ప్రయోగించిన దేశం ఏది? సో మరి దీని యొక్క ఆన్సర్ దక్షిణ కొరియా అనేది మనకు తొలిసారి సైనిక గూఢాచారి ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించింది. సో ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేస్తున్న ఈ క్వశ్చన్స్ అన్నింటినీ ఆల్రెడీ మనం జనవరి, ఫిబ్రవరికి సంబంధించి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దాని నుంచి తీసుకున్న క్వశ్చన్స్ ఇవి. జనవరి అలాగే కొంచెం డిసెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 2024 సంబంధించి టాప్ 60లో భాగంగా ఈ క్వశ్చన్లు ఉంటాయి. 100% విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి తయారు చేయబిట్టు ఇందులో ఉంటాయి. డిఎస్సికి కానీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, ఇప్పుడు రాయబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు పనికి వస్తుంది. విత్ ఎక్స్ట్రా కంటెంట్, ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఏం అవసరమో అదే దాంతో అయితే రాయడం జరిగింది. సో చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఇందులో నుంచి తీసుకోవడం జరిగింది. మిజోరం జెడ్పీఎం జోరా పీపుల్స్ మూవ్మెంట్ అని. సో ఇక్కడ రాజస్థాన్ భజన్ లాల్ మీరు చూశారు. సో ఇది దాదాపు ఇందులో మనకు చూసుకుంటే 16 పేజీలతోటి 60 అయితే క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో, మీరు చూసుకోవచ్చు. 60 క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్ డేస్ తోటి సహా 60 క్వశ్చన్లు అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇది జనవరికి సంబంధించి. అలాగే ఫిబ్రవరి చూస్తే 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్. ఇందులో టాప్ 75లో భాగంగా ప్రతి బిట్ అనేది ఎక్స్ట్రా కంటెంట్ తోటి అయితే కవర్ చేయడం జరిగింది. సో 100% ఈ పీడిఎఫ్స్ మీరు ఖచ్చితంగా పొందుకొని చదివితే 100% మీరు స్కోర్ అయితే చేయవచ్చు. డిఎస్సి కానీ, అది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ చూసుకోండి. ఇందులో మనం చూసుకుంటే
టాప్ 75 తోటి క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది. చూసుకోండి ఇందులో ఎవ్రీ బిగ్ కంటెంట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ జాతీయం, అంతర్జాతీయ ముఖ్యమైన దినోత్సవాలు, నియామకాలు, అలాగే ప్రపంచంలో జరిగిన కొత్త కొత్త విషయాలు, ప్రతి వాటి టాపిక్ మీద ఈ క్వశ్చన్స్ అయితే కవర్ చేయబడి ఉంటాయి. సో ఈ పీడిఎఫ్స్ అయితే పొందండి. అలాగే దీనితో పాటు మనం 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్ టోటల్ రౌండ్ ఆఫ్ పీడిఎఫ్ వచ్చింది. 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్ డిఎస్సికి, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నిటికీ వన్కి వస్తుంది. సో ఇందులో మీరు గమనిస్తే మనం కవర్ చేసిన ఇందులో ఫస్ట్ క్వశ్చనే మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగడం జరిగింది COP 26. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అంటున్నాను. డెఫినెట్గా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ పీడిఎఫ్ని అయితే పొందండి. అలాగే దీనితో పాటు సోషల్ కంటెంట్కి సంబంధించి డిఎస్సికి ఉపయోగపడే విధంగా టాప్ 200లో భాగంగా మనకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు ఒకటే దగ్గర రాయబడిన కంటెంట్ ఇది ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది 72 పేజెస్ తోటి ఉంటుంది. అప్ టు ఇండియాకి సంబంధించి మనకు అతివాదులు కానీ మితవాదులు కానీ ఇండియా మనకు ఇండిపెండెన్స్ వరకు కూడా క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. డీటెయిల్డ్గా మనం చదువుకునే విధంగానే క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ 3 పీడిఎఫ్లు అలాగే కరెంట్ అఫైర్స్ అలాగే ఈ పీడిఎఫ్ పొందాలనుకుంటే ఇక్కడ మీరు చూస్తున్న వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ అని చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జాయిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మన ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు. సో ఇప్పటివరకు 250 మంది అయితే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని అన్ని పీడిఎఫ్స్ అయితే ఫ్రీగా పొందడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ 59 రూపీస్ తోటి మీరు జాయిన్ అయిపోతే మంత్లీ కటింగ్ ఇది 59 రూపీస్ తోటి జాయిన్ అయిపోతే మీరు ఆ పీడిఎఫ్స్ అయితే ఉచితంగా పొందొచ్చు. ఆఫ్టర్ మంత్ తర్వాత మీరు ఆ పేమెంట్ అనేది అయితే ఆపేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఛానల్ మెంబర్ అయితే కావండి. పీడిఎఫ్స్ అనేది ప్రతిదీ మీకు మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. క్లాస్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ 8th బిట్ చూద్దాం. సరైన జత ఏది? క్రింది వాటిలో సరైన జత ఏది అంటే చూడండి. నియామకాలకు సంబంధించి తెలంగాణ స్పీకర్గా 3వ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ ఎమ్మెల్యే నియామకమయ్యారు. కరెక్ట్ ఆన్సర్. ఎస్పీజీ డైరెక్టర్గా అలోక్ శర్మ నియామకమయ్యారు. కరెక్ట్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన సీఈఓగా రఘురామ్ అయ్యార్ నియామకమయ్యారు. ఇది కూడా కరెక్టే. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అనిల్ జైన్ గారు నియామకమయ్యారు. ఇది కూడా కరెక్ట్. సో ఇందులో ప్రతి ఆప్షన్ కూడా కరెక్ట్. డి అనేది కరెక్ట్ అవుతుంది చూసుకోండి. అలాగే 9th బుకర్ ప్రైజ్ 2023కు సంబంధించి విజేత ఎవరు అని అంటే కింది వాటిలో పాల్ లించ్, బాన్ కీ మూన్, షెన్నిస్ పలాసియోస్లో మనకు పాల్ లించ్ అనే వ్యక్తి ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి బుకర్ ప్రైజ్ 2023ని గెలుచుకున్నాడు. ఇది చూసుకోండి. అలాగే 10th ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023 విజేత ఎవరు అని అంటే మనం డైరెక్ట్ చూద్దాం. ఇందులో సి తప్పితే ఇది కాదు, సి కాదు. అలీ అబూబావత్ అండ్ డేనియల్ బారెన్ బోయం వీళ్ళిద్దరు కూడా మనకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023 అయితే పొందారు. ఇది సో మీకు ఇది డీటెయిల్డ్గా వీళ్ళెవరు, ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఎందుకు వీళ్ళకి ఇందిరాగాంధీ శాంతి బహుమతి వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే నేను ఇంతకుముందు చూపించాను కదా పీడిఎఫ్, అది ఖచ్చితంగా మీరు పొందితే డీటెయిల్డ్గా ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ మనకి ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది క్లాస్లో చూసుకోండి. సో అలాగే 11th అపెక్స్ 2023 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అని అంటే మనకు శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఇది. అలాగే 12th హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి మనం 80 ప్లేస్లో 80వ ర్యాంక్లో ఉంది భారత్ అనేది. టాప్లో చూసుకుంటే సింగపూర్ ఉంటుంది. పాస్పోర్ట్ అంటే శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో సింగపూర్ టాప్లో ఉంటుంది. మన ఇండియా 80th ప్లేస్. సో అలాగే 13th 2025 ఆసియన్ వింటర్ గేమ్స్. సో ఆసియన్ వింటర్ గేమ్స్కి సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏది అని క్వశ్చన్ చూస్తే దీనికి హోస్ట్ వచ్చేసి చైనా. రైట్ ఆన్సర్. దీని యొక్క మస్కట్ అంటే ఆ గేమ్స్కి సంబంధించి మస్కట్ వచ్చేసి బిన్ అండ్ నిని. సో ఇది కూడా కరెక్ట్. స్లోగన్ వచ్చేసి డ్రీమ్ ఆఫ్ వింటర్, లవ్ ఎమంగ్ ఆసియా. సో ఈ 3 కూడా కరెక్ట్. ఆప్షన్ 1, 2, 3 కూడా కరెక్ట్. నెక్స్ట్ 14 రిపబ్లిక్ డే పరేడ్ 2024లో ఏ రాష్ట్రం ఉత్తమ శకటం అవార్డు పొందింది అని అంటే ఒడిషాకి సంబంధించి మనకు అవార్డు అయితే రావడం జరిగింది రిపబ్లిక్ డే పరేడ్లో. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి వాళ్ళు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్. ఇటీవల బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా నియామకం అయింది ఎవరు అని అంటే ఇంద్రా మణి పాండే. వీళ్ళు నియామకమయ్యారు రీసెంట్గా. మనకు ఎగ్జామ్లో ఏమడిగాడంటే ఒక 4కి సంబంధించి సెక్రటరీ జనరల్ ఇచ్చి సరైన జతలో వాళ్ళ నియామకం ఆధారంగా సరైన జతలు సెట్ చేయమన్నాడు. మనకు ఇంద్రా మణి పాండే మనం ఇది చదువుకొని వెళ్ళుంటే ఈ పీడిఎఫ్ ఇంద్రా మణి పాండే అని రీసెంట్ కాబట్టి చివరిలో ఈయన ఉంటే సరిపోతాయి అనుకుంటట్టు ఆ విధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో చూసుకోండి. అలాగే 16 ఇటీవల ఏ దేశం స్నో లెపార్డ్ని జాతీయ జంతువుగా ప్రకటించుకుంది? సో స్నో లెపార్డ్ని జాతీయ జంతువుగా ప్రకటించుకున్న దేశం వచ్చేసి కిర్గిజిస్తాన్ ప్రకటించుకుంది. చూసుకోండి అదొకటి. అలాగే 17 అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని అంటే డైరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మనం ఉత్తరాఖండ్లో అయితే ప్రారంభించారు. సో నెక్స్ట్ ఇందులో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఉంది, ఒకసారి చూడండి. సరైన జత ఏది? మిలిటరీ ఎక్సర్సైజ్కి సంబంధించి సరైన జత. సో సదా తన్సిక్ ఇండియా సౌదీ అరేబియా మధ్య జరిగింది. సో ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రీసెంట్గా జరిగిన జూన్ 9 నాడు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది.
ఇది ఇండియా సౌదీ అరేబియా మధ్య జరుగుతుంది. కన్సర్ 2024 అనేది ఇండియా కిర్గిజిస్తాన్ మధ్య జరుగుతుంది. రైట్ ఆన్సర్. ఎక్స్ అయోధ్య అనేది ఇండియా థాయిలాండ్ మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సరే. ఇందులో ప్రతి మనం డిస్కస్ చేసే ఎవ్రీ పాయింట్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేది, దీన్ని కూడా నెగ్లిజెన్స్ అయితే చేయకండి. సో 19, ఇటీవల ఎంఎస్ స్వామినాథన్ అవార్డు పొందింది ఎవరు అని అంటే కింది వాటిలో బిఆర్ కాంబోజ్. ఈయనకి ఎంఎస్ స్వామినాథన్ అనే అవార్డు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ 20, జిఏ ట్యాక్స్ సంబంధించి నేను టోటల్ ట్యాక్స్ ఆ పీడిఎఫ్లో అయితే డిస్కస్ చేశాను. అందులో నుంచి ఒక క్వశ్చన్ ఇది. రెడ్ ఆంట్ చట్నీ అంటే చీమలకు సంబంధించి చట్నీ అనేది జిఏ ట్యాగ్ లభించింది. అయితే అది ఏ రాష్ట్రానికి చెందింది అనేది క్వశ్చన్. సో దీని యొక్క ఆన్సర్ ఒడిషా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 విజేతలు ఎవరు అని అంటే ఇందులో మెన్స్ సింగిల్స్లో జానిక్ సిన్నర్ గెలిచాడు, ఉమెన్ సింగిల్స్లో సబలింకా గెలిచింది, మెన్స్ డబుల్స్లో మన ఇండియన్ రోహన్ బోపన్న అలాగే మాథ్యూ ఎబ్డెన్ వీళ్ళు గెలిచారు. సో 3 కూడా కరెక్ట్ ఆన్సరే. సో నెక్స్ట్ 22, మహతారి వందనా యోజన 2024 పథకం ఏ రాష్ట్రానికి చెందింది అని అంటే ఛత్తీస్గఢ్. సో రీసెంట్గా రాష్ట్రాలు ప్రవేశపెట్టిన పథకాల మీద కూడా క్వశ్చన్లు అడగవచ్చు. సో అవన్నీ చూసుకోండి, నేను ఆ పీడిఎఫ్స్లో కూడా డిస్కస్ చేశాను. అతి తొందరలోనే ఫిబ్రవరి జనవరి కంప్లీట్ అయింది, అతి తొందరలోనే మార్చికి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం మన ఛానల్ ద్వారా. పీడిఎఫ్స్ కూడా మీకు జాయిన్ అయితే అందించడం జరుగుతుంది. ఈ విధంగా డిఎస్సి నిర్వహించే ముందు వరకు కూడా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 90% మీకు స్కోర్ అయ్యే అవకాశాలు అయితే 100% అయితే ఉంటుంది. సో భారత్లో పొడవైన కేబుల్ ఆధారిత బ్రిడ్జ్ 23rd బిట్. సో దీని యొక్క ఆన్సర్ సుదర్శన సేతు. సో ఇక్కడ పొడవైన అంటే సుదర్శన సేతు వస్తుంది. మనకు అతి పెద్దది అంటే అంజికాద్ బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, అది వస్తుంది. పొడవులో చూసుకుంటే సుదర్శన సేతు. సో నెక్స్ట్ 24, ఇటీవల 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు పొందింది ఎవరు అని అంటే కింది వాటిలో ఇద్దరు. గుల్జార్ పొందాడు, రామోజీ భద్రాచార్య గారు కూడా పొందారు, వీళ్ళిద్దరూ పొందారు. మరి శంకర్ కురూప్ అని అంటే ఫస్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డు శంకర్ కురూప్ గారికి వచ్చింది, చూసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ 25, 2024లో భారతరత్న పొందని వారు ఎవరు క్రింది వాటిలో ఎవరు పొందలేరంటే అటల్ బిహారీ వాజ్పేయికి 2024లో రాలేదు, వీళ్ళకైతే అందరికి వచ్చింది. అలాగే కర్పూరి ఠాకూర్కి, ఎల్కే అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు ఈ 5గురికి అయితే వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారికి 2024లో అయితే రాలేదు. నెక్స్ట్ 26, ప్రపంచ మొదటి వుడెన్ శాటిలైట్ ఏది? సో మరి దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే మనం ఏ లిగ్నోసాట్ ప్రోబ్ అనేది ఒక చెక్కతో తయారు చేసిన ఉపగ్రహం, దీన్ని ప్రయోగించబోతున్నారు. నాసా అండ్ జాక్సా అంటే అమెరికా జపాన్ సంయుక్తంగా దీన్ని ప్రయోగం అయితే నిర్వహించబోతుంది. సో నెక్స్ట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నూతన అధ్యక్షుడిగా నియమితులైంది ఎవరు అని అంటే క్రింది వాటిలో నవాఫ్ సలాం అనే వ్యక్తి నియామకమయ్యాడు. సో నెక్స్ట్ 28, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 భారత్ యొక్క ర్యాంక్ ఎంత? సో ఇందులో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 38th ప్లేస్లో అయితే నిలవడం జరిగింది, చూసుకోండి. సో నెక్స్ట్ 29, గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా నిలిచింది ఏది అని అంటే క్రింది వాటిలో శక్తి బ్యాండ్, మన శంకర్ మహాదేవన్ గారు మన జాకీర్ హుస్సేన్ గారు కలిపి తయారు చేసిన ఆల్బమ్ ఇది శక్తి బ్యాండ్. దీనికైతే బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అయితే వచ్చింది. బెస్ట్ ఆల్బమ్గా మిడ్ నైట్స్ అనేది నిలిచింది. సో ఇది మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ 30, అగానషిని ఎష్యూరీ ఇటీవల రామ్సర్ సైట్గా అయితే ప్రకటించబడింది. అయితే ఇది ఎష్యూరీ ఏ రాష్ట్రానికి చెందింది అని అంటే మనం చూసుకుంటే కర్ణాటక రాష్ట్రానికి అయితే చెందింది ఇది. సో కర్ణాటక నుంచి మొత్తం 3టికైతే రామ్సర్ సైట్స్గా అయితే వచ్చాయి. సో అందులో ఒకటి అగానషిని ఎష్యూరీ. అవేంటో కావాలంటే ఆ పీడిఎఫ్ ఉంది, ఇంతకుముందు నేను చూపించింది, అందులో ఉంటుంది, చూసుకోండి అది. అలాగే 31, 9వ రెజినా డైలాగ్ ఎక్కడ నిర్వహించబడింది అని అంటే న్యూఢిల్లీలో అయితే నిర్వహించబడింది, చూసుకోవాలి, ఇది ఫిబ్రవరిలో. అలాగే అస్సాం ఇటీవల ఏ ఫలాన్ని అధికార రాష్ట్ర ఫలంగా ప్రకటించుకుంది అని అంటే కాజీనేమో అనే ఫలాన్ని అధికార రాష్ట్ర ఫలంగా ప్రకటించుకుంది అస్సాం అనే స్టేట్. అలాగే 33, గూగుల్ తన చాట్బోట్ బాట్ని ఏ పేరుతో మార్పు చేసింది అని అంటే జెమినీ అనే పేరుతో అయితే మార్పు చేసింది. జెమినీ ప్రో, జెమినీ అల్ట్రా ఈ విధంగా 3 రకాల పేర్లతో చాట్బోట్ని అయితే తయారు చేసుకుంది. లెగ్జే అనేది మొట్టమొదటి చాట్బోట్ అన్నమాట ప్రపంచంలోనే, ఇది లెగ్జే అనేది గుర్తుంచుకోండి. ఇదొకటి చాట్ జీపీటీ మైక్రోసాఫ్ట్ సంబంధించింది అయితే చూసుకోవాలి. నెక్స్ట్, ధర్మా గార్డియన్ 2024 ఇటీవల ఏ దేశాల మధ్య జరిగిన ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది అంటే ఇండియాకి జపాన్కి మధ్య జరిగింది ఇది ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ అనేది చూసుకోండి. అలాగే ఈ క్రింది వారిలో పద్మవిభూషణ్ 2024 పొందని వారు ఎవరు? సో బిందేశ్వర్ పాఠక్ గారికి అవార్డు అయితే వచ్చింది.
వెంకయ్య నాయుడు గారికి కూడా అవార్డు వచ్చింది, చిరంజీవి గారికి కూడా అవార్డు వచ్చింది. సో మరి ఇందులో అవార్డు పొందని వారు ఎవరు అని అంటే యాంగ్ లియు. ఈయనకి పద్మభూషణ్ వచ్చింది. యాంగ్ లియు అనే వ్యక్తికి పద్మవిభూషణ్ అయితే రాలేదు. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. మొత్తం పద్మవిభూషణ్ జాబితా, పద్మశ్రీ జాబితా, అలాగే పద్మభూషణ్ జాబితా కావాలంటే ఆ పీడిఎఫ్స్ అయితే ఉంది, ఖచ్చితంగా పొందండి. అలాగే 36 ఇందులో నుంచి కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది. క్రింది వారిలో తెలంగాణ నుంచి 2024 పద్మశ్రీ పొందింది ఎవరు అని అంటే ఇందులో చూసుకోండి, ఆనందచారివేలు గారికి వచ్చింది, దాసరి కొండప్ప గారికి వచ్చింది, గడ్డం సమ్మయ్య గారికి కూడా వచ్చింది, కెతావత్ సోమ్లాల్. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్, మొన్న జూన్ 9 నాడు ఈయనకు కూడా వచ్చింది. కూరెళ్ళ విఠలాచార్య ఈయన కూడా వచ్చింది. మొత్తంగా ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలంగాణ నుంచి ఈ 5 పద్మశ్రీ పొందారు. అలాగే డి ఉమామహేశ్వరి అనే వ్యక్తికి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ పొందడం అయితే జరిగింది. సో ఇది. నెక్స్ట్ 37 వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగింది, 54వది. దాని యొక్క థీమ్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ చూస్తే రీబిల్డింగ్ ట్రస్ట్ అనేది దాని యొక్క థీమ్. సో ఇది ఒకసారి చూసుకోండి. సో ఇది చాలా బుక్స్ రెఫర్ చేసి విత్ ఓన్గా తయారు చేసిన కంటెంట్. సో ఖచ్చితంగా మీకు ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ మీకు ఎఫెక్టివ్గా అనిపించి 100% ఉపయోగపడుతుంది అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ 38 ఆదిత్య L1 యొక్క లాగ్రాంజ్ పాయింట్ భూమి నుంచి ఎంత దూరంలో ఉంది. ఇది కూడా ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్, సబ్ టాపిక్గా అడిగాడు. సో దీని యొక్క ఆన్సర్ మనం చూసుకుంటే 15 లక్షల కిలోమీటర్ల దూరంలో భూమి నుంచి సూర్యునికి మధ్య దూరంలో L1 లాగ్రాంజ్ పాయింట్ 1 అనేది అయితే ఉంటుంది. ఇదొకటి చూసుకోవాలి. అలాగే 39 ఇటీవల ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందింది ఎవరు అని అంటే ఇద్దరికి వచ్చింది, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. వీళ్ళిద్దరు బ్యాడ్మింటన్ డబుల్స్ ఆడతారు. సో వీళ్ళకైతే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ 40 ఇటీవల తెలంగాణ నుంచి అర్జున అవార్డు పొందింది ఎవరు. సో ఈ క్వశ్చన్ అడగవచ్చు దాదాపుగా. సో ఆన్సర్ ఉసాముద్దీన్, ఇషా సింగ్. వీళ్ళిద్దరు తెలంగాణ నుంచి ఇటీవల 2024లో అర్జున అవార్డు అయితే పొందారు. ఉసాముద్దీన్ అనే వ్యక్తి బాక్సింగ్, ఇషా సింగ్ షూటర్ అన్నమాట. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇటీవల 2వ కాశీ తమిళ్ సంఘం వేడుకలు ఎక్కడ జరిగాయి అని అంటే వారణాసిలో జరిగాయి. సో మొదటిది కూడా వారణాసిలోనే జరిగింది. ఇక్కడ కొన్ని బుక్స్ కూడా వాళ్ళు మోడీ గారు వీళ్ళందరూ వచ్చి ప్రచురిస్తారు. దానికి సంబంధించి అంటే ఎక్స్ప్లోర్ చేస్తారన్నమాట. తిరుక్కనేరల్ అని మణిమేకలకి సంబంధించిన బుక్స్ వాళ్ళు ప్రచారంలోకి తీసుకొస్తారన్నమాట. అక్కడ దానికి సంబంధించి తిరుకురళకి సంబంధించి కూడా బుక్స్లో కొన్ని విషయాలు అయితే రాయడం అయితే జరుగుతుంది. మొదటి కాశీ తమిళ సంగమంలో, రెండవ దాంట్లో బుక్స్ అనేవి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. నెక్స్ట్ 42 దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ఇటీవల ఏ పేరుతో ప్రారంభమైంది అని మీరు చూసుకుంటే అటల్ సేతు అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అటల్ బిహార్ వాజ్పేయి గారి పేరు మీద దీన్ని అయితే పెట్టారు. నెక్స్ట్ 43 ఆపరేషన్ కగర్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఛత్తీస్గఢ్. సో మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేతకు గాను మనకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇది ఆపరేషన్ కగర్. దీనికోసం ఒడిశా నుంచి దాదాపు 3000 స్పెషల్ ఫోర్సెస్ని ఛత్తీస్గఢ్కి అయితే పంపారు. అక్కడ నక్సలైట్ల ఏరివేత కొరకు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ దేశంలో తొలి ఏఐ నగరంగా ఇటీవల నిలిచింది ఏది అని అంటే లక్నో, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో తొలి ఏఐ నగరంగా అయితే నిలిచింది. లక్నోలో ఒక ప్రాంతంలో అక్కడ పెద్ద ఏఐ సిటీ అయితే నిర్మిస్తున్నారు ప్రాంగణాలు. సో దానికి సంబంధించి లక్నో అయితే సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ 45 ఉగ్రం అనే ప్రోటోటైప్ అసాల్ట్ రైఫిల్ తయారు చేసింది మనకు డిఆర్డిఓ. జస్ట్ 100 డేస్లో తయారు చేసింది. మినిమం ఒక 4 kg వెయిట్ తోటి ఉంటుంది ఇది రైఫిల్. జస్ట్ 100 డేస్లో తయారు చేశారు. సో చూసుకోండి, ఇది 500 మీటర్స్ మనకు రేడియస్ తోటి కలిగి ఉంటుంది ఉగ్రం అనే రైఫిల్. నెక్స్ట్ 46 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా ఇటీవల నియామకమైంది ఎవరు అని అంటే అరవింద్ పనగారియా గారు. ఇంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఈయన పనిచేశాడు. సో ఈయన ఇప్పుడు 16th ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియామకమయ్యారు. నెక్స్ట్ 47 2024 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యువ పురస్కార్కి ఎంపికైన తెలంగాణ వ్యక్తి ఎవరు. సో ఇది ఈరోజు మీరు పేపర్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది. ఈరోజు అనగా 16th జూన్ 16/6/2024 ఈరోజు మనకు పేపర్లో వచ్చింది. రమేష్ కార్తిక్ నిజామాబాద్కి చెందిన వ్యక్తి. ఈయనకి తెలంగాణకు సంబంధించి వ్యక్తి. ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులో యువ పురస్కార్ అయితే ఈయన పొందడం జరిగింది. బంజారా గిరిజన తెగలకు సంబంధించిన వ్యక్తి. గిరిజన తెగలకు సంబంధించి బాధలని ఈయన ఒక బుక్ రూపంలో ప్రచురించాడు. అందుకు కానీ ఈయనకైతే అవార్డు అయితే రావడం జరిగింది. సో రమేష్ కార్తిక్కి. సో చూడండి, ఇది ఈరోజు అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అనేవి ఈరోజే ప్రిపేర్ చేసి మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే HWO వారికి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ఎక్కువ టైం లేదు కరెంట్ అఫైర్స్ చదువుకోవడానికి. సో మీకోసం స్పెషల్గా తయారు చేస్తున్న కంటెంట్ ఇవి. ఇంతకుముందు ఉన్న PDFs కూడా చదవండి. HWO వాళ్ళు టైం ఎక్కువ లేదు కాబట్టి 100% అయితే స్కోర్ చేసుకుంటారు మీరు. సో నెక్స్ట్ 48 బ్రిక్స్లో సభ్య దేశాలు 10కి పెంచారు. అయితే కొత్తగా చేరిన 5 దేశాలలో క్రింది వాటిలో ఏది లేదు.
సో మీరు చూసుకుంటే ఇరాన్ అనేది ఉంటుంది, యూఏఈ ఉంటుంది, ఇథియోపియా ఉంటుంది, ఈజిప్ట్ ఉంటుంది. అర్జెంటీనా అనేది యాడ్ కాలేదు కొత్తగా. అర్జెంటీనా ప్లేస్లో సౌదీ అరేబియా కొత్తగా వచ్చిందన్నమాట. సో అర్జెంటీనా అనేది రాంగ్ ఆన్సర్. సో బ్రిక్స్లో ఇంతకుముందు 5 దేశాలు ఉంటుండే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా సంబంధించి. ఇప్పుడు ఇరాన్, యూఏఈ, ఇథియోపియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఆ పీడిఎఫ్లో ఉంది, పొందండి అది. అలాగే బయో ఏషియా సదస్సు 21వ 2024 ఎక్కడ జరిగిందంటే మన హైదరాబాద్లోనే జరిగింది. సో చివరిగా 50th ఈ గ్రాండ్ టెస్ట్లో భాగంగా 50వ బిట్ అయితే చూద్దాం. ప్రపంచంలో అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ ప్లేయర్ ఎవరు అని అంటే జస్ట్ 9 years చార్వి అనిల్ కుమార్. ఈమెకి పాపకి అత్యధిక రేటింగ్ అయితే రావడం జరిగిందట మహిళల్లో, చెస్ ప్లేయర్లలో ప్రపంచంలోనే. సో ఇది గుర్తుంచుకోవాలి. సో ఇదండి టాప్ 50 గ్రాండ్ టెస్ట్లో భాగంగా ఈరోజు కొన్ని క్వశ్చన్లు అయితే డిస్కస్ చేశాం. దీని కంటిన్యూషన్ ఈ విధంగానే వస్తూ ఉంటాయి. మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని వితిన్ 2-3 డేస్లో అప్లోడ్ చేద్దాం. ఎక్కువ టైం కూడా లేదు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి, అలాగే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాబట్టి. సో 100% ప్రతి కరెంట్ అఫైర్స్ క్లాస్ మన ఛానల్ నుంచి వచ్చేది 100% యూజ్ చేసుకోండి. డెఫినెట్గా ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ అయితే సాధిస్తారు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, డిఎస్సి కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ. సో ఈ కంటెంట్ అయితే నచ్చినట్టయితే జస్ట్ ఎఫర్ట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మిస్ అయితే కారు. సో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి, పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి, పీడిఎఫ్స్ కూడా అందులో ఉంచడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి యూపో, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.